ఇంటెల్ అనగానే అది కంపెనీ పేరు. కోర్ అనగా ఆ కంపెనీలో బ్రాండ్‌ని అయితే సూచిస్తుంది. దీని తర్వాత మనకి i5, i7, i9 లేదా బేస్ వేరియంట్ i3 అనే పదాలనేవి చూడడం జరుగుతాయి. అసలు ఇవేంటి అనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ప్రాసెసర్‌లు ఎలా తయారవుతాయి, వాటిలో వీటిని ఎలా డిఫైన్ చేస్తారు అనేది అయితే చాలా చక్కగా చెప్పాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో వీటిని సబ్ బ్రాండ్స్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. కోర్ అనేది బ్రాండ్ అనుకుంటే ఈ 4 కూడా 4 సబ్ బ్రాండ్స్‌గా చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి నెంబర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. డెస్క్‌టాప్ ప్రాసెసర్లు అయితే గనుక మనకి 5 నంబర్స్ అయితే ఉంటాయి. అలాగే ల్యాప్‌టాప్ ప్రాసెసర్లు అయితే మనకి 4 నంబర్స్ ఉంటాయి. దాంట్లో మొదటి 2 నంబర్స్ అనేవి జనరేషన్ సూచిస్తే ప్రెజెంట్ మనకి 14 జనరేషన్ నడుస్తుంది కాబట్టి 14 అనేది అక్కడ మనకి నెంబర్ సూచిస్తుంది. అండ్ ఎక్కువ మంది జనరల్‌గా మనకి 13 జనరేషన్ ప్రాసెసర్లు పర్చేస్ చేస్తున్నారంటే 13 జనరేషన్ ల్యాప్‌టాప్స్ అలాగే 13 జనరేషన్ డెస్క్‌టాప్ పీసీస్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఆ ఎదర మనకి 13 అనే నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ల్యాప్‌టాప్ ప్రాసెసర్లు అయితే కనుక 2 నంబర్స్ మిగులుతాయి. డెస్క్‌టాప్ ప్రాసెసర్లు 3 నంబర్స్ మిగులుతాయి. వీటిని ఎస్‌కేయూస్ అంటారు. ఎస్‌కేయూ అంటే సాకెట్ కీపింగ్ యూనిట్. సో ఇదేంటి అంటే దీంట్లో ఏదైతే జనరేషన్ ఉంది కదా 13 జనరేషన్ దాంట్లో మనకి డిఫరెంట్ ఎస్‌కే వాల్యూస్‌తో అయితే మనకి ప్రాసెసర్లు చూడడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13400 అని చెప్పి 13500 అని చెప్పి 13600 అని చెప్పి ఇలాగా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఈ ఎస్‌కే వాల్యూ అనేవి ఎంత హయ్యర్‌గా ఉంటే పర్ఫార్మెన్స్ అనేది అంత బెటర్‌గా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి ప్రైస్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ఈ మనకి ప్రాసెసర్‌లను తయారు చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్‌గా అయితే వస్తాయి. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం ఒక ప్రాసెసర్‌ని పిక్ చేసుకుంటున్నప్పుడు ఎస్‌కే వాల్యూస్‌ని కూడా మీరు గమనించండి. 13 జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నారు ఓకే. దాని తర్వాత మనకి ఆ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో కదా అవి ఎంత హయ్యర్‌లో ఉన్నాయి అంటే మీరు 500 ఉన్నటువంటి నెంబర్‌ని తీసుకున్నారా? 600, 700, 800, 900 అనే నెంబర్స్ అనేవి చెక్ చేసుకోండి. హైయెస్ట్ వాల్యూ ఉంటే గనక మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చూడడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఆల్ఫాబెట్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఈ ఆల్ఫాబెట్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ల్యాప్‌టాప్ పీసీల్లో మనకి ఏంటంటే యూపీహెచ్ అని చెప్పి 3 రకాలుగా అయితే ఉంటాయి. యూ అనగానే ఒక బేస్ వేరియంట్ తక్కువ పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. పీ అనగానే మనకి ఒక మీడియం లెవెల్‌లో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే ఇవి రేర్ ప్రాసెసర్లు మీకు చూడడం జరుగుతాయి. దీని తర్వాత మీకు హెచ్ సిరీస్ ప్రాసెసర్లు అనేవి చూడడం జరుగుతాయి. హెచ్ అనగానే హై పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్లు. యూ సిరీస్ ప్రాసెసర్లు అనేవి ఎక్కువ శాతం మంది బేసిక్ లెవెల్‌లో కోడింగ్ కోసం, మూవీస్ చూడడం కోసం, చిన్న ఆఫీస్ వర్క్స్ కోసం అయితే యూ సిరీస్ ప్రాసెసర్ ఒక బెటర్ ఆప్షను. హెచ్ సిరీస్ ప్రాసెసర్లు అనేవి వీడియో గేమింగ్ కోసం లేదా వీడియో ఎడిటింగ్ కోసం కొంచెం హై ఎండ్ వర్క్ కోసం అయితే మీకు హెచ్ సిరీస్ ల్యాప్టాప్స్ అనేవి ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. ఇలాగే మనకి డెస్క్‌టాప్ పీసీలో చూసుకుంటే అక్కడ ఎలాంటి ఆల్ఫాబెట్ లేదనుకుంటే గనక ఆ ప్రాసెసర్ అనేది ఒక బేస్ వేరియంట్. దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఓవరాల్‌గా బ్యాలెన్స్డ్ వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. అదే మీకు అక్కడ ఎఫ్ అనే పదం ఉంటే గనక దీంట్లో ఎలాంటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేదు అనైతే అర్థమైతే వస్తుంది. అంటే మీరు ఈ ప్రాసెసర్‌ని యూజ్ చేసి ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసుకొని మీరు పీసీని యూజ్ చేయగలరు అనైతే అర్థమైతే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది బేస్ ప్రాసెసర్‌తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనకి కే సిరీస్‌లో చూడడం అయితే జరుగుతాయి. ఆల్ఫాబెట్ కే అని ఉంటుంది. కే అనగానే మనకి ఓవర్ క్లాకింగ్‌కి ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది అని అర్థం. అంటే ఏదైతే దాని సామర్థ్యం ఉంది కదా సామర్థ్యానికి మించి దాన్ని మనం ఇంకొంచెం మోడిఫై అయితే చేయొచ్చు. మోడిఫై చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్‌ని అయితే ఆ ప్రాసెసర్ మనకైతే ఇస్తుంది. దీని తర్వాత మనకి కేఎఫ్ అని చెప్పి మరో 2 ఆల్ఫాబెట్లు అయితే యాడ్ అయితే అవుతాయి. కేఎఫ్ అనగానే కే అనగానే ఓవర్ క్లాకింగ్‌కి సపోర్ట్ చేస్తుందని, ఎఫ్ అనగానే దీంట్లో ఎలాంటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండదు అని చెప్పి. అంటే దీంట్లో మీకు ఎలాంటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేకపోవడం వల్ల మీరు గ్రాఫిక్ కార్డ్‌ని అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతో పాటుగా మీరు ప్రాసెసర్‌ని ఓవర్ క్లాక్ చేస్తారు కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా మనకి ఏఎండీలో కూడా అయితే ఉంటాయి. ఏఎండీ అనగానే కంపెనీ పేరు. రైజన్ అనేది దాంట్లో ఒక బ్రాండ్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత 3, 5, 7, 9 ఏవైతే ఉన్నాయో ఈ బ్రాండ్‌లో ఉన్న లైనప్స్‌కి అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. అయితే దీంట్లో మనకి డెస్క్‌టాప్ పీసీకి అండ్ ల్యాప్‌టాప్ పీసీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ముందుగా మనం డెస్క్‌టాప్ పీసీ గురించి మనం మాట్లాడుకుంటే డెస్క్‌టాప్ పీసీలో మొదటి నెంబర్ ఏదైతే ఉంది కదా అది ఆ జనరేషన్ లేదా ఆ సిరీస్‌ని సూచిస్తుంది. మనకి ఇంటెల్ ప్రాసెసర్లు అన్నీ కూడా జనరేషన్‌తో విభాగం అయితే ఉంటాయి. అంటే 13 జనరేషన్ అని 12th జనరేషన్ అని చెప్పి. బట్ ఏఎండీ వాళ్ళు సేమ్ అలాగే జనరేషన్ యూజ్ చేస్తే కాపీ కొట్టినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు 7000 సిరీస్, 8000 సిరీస్, 9000 సిరీస్ ప్రాసెస్ అని చెప్పి అయితే సిరీస్ అనే
పేరుని అయితే పెట్టారు. దాంట్లో మొదటి నెంబర్ ఏదైతే ఉందో అది ఆ సిరీస్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే మన ఇంటర్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఆ జనరేషన్ని సూచిస్తుంది. దాని తర్వాత మనకి సెకండ్ నెంబర్ ఏదైతే ఉంటుంది కదా అది ఆ లైనప్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రఫ్గా ఒక ప్రాసెసర్ తీసుకుందాం. 7950 హెక్స్ అనే ప్రాసెసర్ తీసుకుంది. ఇది మనకి AMD Ryzen 9 ప్రాసెసరు. దీంట్లో మనకి 7 అనగానే ఇది మనకి 7000 సిరీస్ ప్రాసెసరు. 9 అనగానే ఇది మనకి AMD Ryzen 9కి సంబంధించిన లైనప్లో ఒక భాగంగా అయితే మనం ఈ నెంబర్ని సూచించవచ్చు. దాని తర్వాత మనకి 50 అని ఉంది కదా, ఈ 50 అనేది SKU వాల్యూ. SKU వాల్యూ అనేది ఆల్రెడీ మనం ఇంటెల్ ప్రాసెసర్లో మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే మనకి ఇక్కడ SKU వాల్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 00 ఉంటుంది, 20 ఉంటుంది, 50 అనేది మనకి చూడడం అయితే జరుగుతాయి. ఈ SKU వాల్యూ అనేది ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువగా ఆ ప్రాసెసర్లో ఉంటుంది అని అయితే మనం అర్థమైతే చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఆల్ఫాబెట్ స్టార్ట్ అవుతుంది. హెక్స్ అని ఉంటే కనుక ఇది హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. హెక్స్ పక్కన 3D అని ఉంటే కనుక ఇది గేమింగ్ ప్రాసెసర్లోనే ఒక అల్టిమేట్ ప్రాసెసర్గా అయితే మనం దీన్ని పరిగణించవచ్చు. ఇది కాకుండా మనకి F సిరీస్ అయితే ఉంటుంది. F సిరీస్ అంటే ఈ ప్రాసెసర్లో మనకి ఎలాంటి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండదు. ఇది కాకుండా మనకి G సిరీస్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ PC బిల్డ్స్ గేమింగ్ పరంగా చేసేవాళ్ళు ఈ G సిరీస్ ప్రాసెసర్ని పిక్ చేసుకుంటారు. ఎందుకంటే దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అయితే ఇది ఏదైతే AMDకి సంబంధించిన బేస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కదా, అది కాకుండా ఇది ఎక్స్టర్నల్గా మనం ఒక ఎడిషనల్ గ్రాఫిక్ కార్డ్ని పెడితే ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే ఈ G సిరీస్ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయి కదా వీటిని యూజ్ చేసి మనం GTA 5 లాంటి గేమ్స్ని కూడా ఆడొచ్చు వితౌట్ ఎనీ గ్రాఫిక్ కార్డు. ఆ పర్ఫార్మెన్స్ని అయితే మనకి ఈ గ్రాఫిక్ కార్డులో ఇంక్రిమెంట్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ G సిరీస్ ప్రాసెసర్లో మనకి చూడటం అయితే జరుగుతుంది. చాలామంది బడ్జెట్ లెవెల్లోని ఎవరైతే ఒక పీసీని బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళు ఈ G సిరీస్ ప్రాసెసర్ని ఎక్కువ శాతం మంది పిక్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి గేమింగ్ పరంగా గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేయాలి. గ్రాఫిక్ కార్డ్ అనేది ఒక 15,000 20,000 రూపాయల ప్రైస్ రేంజ్ అనేది ఎడిషనల్గా పెరిగిపోతుంది. అలా పెరగకుండా మనకి ఈ ప్రాసెసర్ తీసుకోవడం వల్ల ఒక 5,000తోనే పని అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాసెసర్లు అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నో కమింగ్ టు ది మన ప్రాసెసర్లు ఏవైతే ల్యాప్టాప్లో ఉపయోగించే ప్రాసెసర్లు ఉన్నాయి కదా వీటి గురించి మనం మాట్లాడుకుంటే వీటిలో మనకి HX అనే ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఈ HX అనే ప్రాసెసర్ అనేది హై ఎండ్ ప్రాసెసర్గా అయితే మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి HS అనే ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి థిన్ అండ్ లైట్ సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా ఈ ల్యాప్టాప్స్లో మనకి ఈ HS అనే ప్రాసెసర్లు అయితే మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మనకి C ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. C ప్రాసెసర్ అనేది క్రోమ్ బుక్స్ ఉంటాయి కదా మనకి క్రోమ్ బుక్స్ ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఈ C సిరీస్ ల్యాప్టాప్స్ని అయితే ప్రాసెసర్లు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి Q సిరీస్లో కూడా కొన్ని ఉంటాయి. Q సిరీస్లో మనకి అల్ట్రా థిన్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి Q సిరీస్ ప్రాసెసర్లు అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి రేర్లో వస్తాయి. ఇవి కాకుండా మనకి U సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. U సిరీస్ ప్రాసెసర్ అంటే తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసే మన ఏదైతే U సిరీస్ ప్రాసెసర్లు చూస్తామో ఆ ప్రాసెసర్లో ఈ ప్రాసెసర్కి అయితే పరిగణించవచ్చు. సో ఇవి మనకి ఇంటెల్ అండ్ AMDలో ఉన్నటువంటి ఆ బ్రాండ్ నేము అండ్ వాటిలో ఉన్నటువంటి సబ్ బ్రాండ్స్ ఆ నెంబర్స్ జనరేషన్స్ సిరీసెస్ ఆ చివరిలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్. సో నెక్స్ట్ టైం మీరు ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసిన ఒక పీసీని బిల్డ్ చేసుకోవాలనుకున్న ప్రాసెసర్లోని ఎగ్జాక్ట్లీ ఈ టర్మ్స్ని కనుక మీరు గమనిస్తే మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అంటే మీరు ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసినా లేదా ఒక పీసీని బిల్డ్ చేసినా ఆ ప్రాసెసర్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఇది 13th జనరేషన్ అని చెప్పి కాదు, 13 పక్కన ఆ ఉన్నటువంటి నెంబర్ ఎంత, ఆ నెంబర్ని బట్టి మీకు ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది మీరు ఒక అజ్యూమ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంటే ఎంత వస్తుంది, 600 ఉంటే ఎంత వస్తుంది, 650 ఉంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది, ఎంత ఎక్కువ నెంబర్ ఉంటే మనకి ఆ పర్ఫార్మెన్స్లో అంత ఇంప్రూవ్మెంట్ అనేది చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దాన్ని అయితే మనం చూసుకోవాలి. అండ్ అలాగే మనకి AMD ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనకి సేమ్ అలాగే ఆ జనరేషన్ ఏంటి ఆ సిరీస్ ఎంత అనేది మనకి సింపుల్గా ఆ ఎదురున్నటువంటి నెంబర్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది ఏ లైనప్లో భాగం అనేది అయితే మనం తెలుసుకుంటే కనుక దానికి తగ్గట్టు మనం లాస్ట్ ఉన్నటువంటి 2 zeros లేదా 20 50 ఈ మూడిట్లో మనకి 50 అనేది హయ్యర్ వాల్యూ ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం పిక్ చేసుకుంటే కనుక మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మనం ల్యాప్టాప్ని తీసుకున్న ఒక పీసీని బిల్డ్ చేసుకున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.